ఓవైపు కర్నూలు జిల్లాలో ఉల్లి ధరలు పతనమై రైతులను కన్నీరు పెట్టిస్తుంటే మరోవైపు ఏపీలోని ఇతర జిల్లాల్లో ఎక్కువ ధరలు పలుకుతున్నాయి. కర్నూలు మార్కెట్లో కిలో ఉల్లి ధర కేవలం 50 పైసలు పలుకుతోంది. దీంతో రైతులు తల్లడిల్లిపోతున్నారు. విజయనగరంలో కేజీ ఉల్లి 15 రూపాయలు పలుకుతోంది. మార్కెట్లో ఉల్లి ధరలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. బహిరంగ మార్కెట్లో అయితే ఉల్లి ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. అటు చూసుకుంటే కనుక కర్నూలు నుంచి వచ్చే ఈ ఉల్లి ధరలు అయితే పూర్తిగా ఇక్కడ రేటు తగ్గి ప్రజలకైతే పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి. మరో పక్క అయితే ఇదే ఉల్లి ధరలు అయితే అటు రైతులను అయితే కన్నీరు పెట్టుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం విజయనగరంలోని ఒక రైతు బజార్లో ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతం అయితే ఉల్లి ధరలు అయితే సామాన్యులకైతే అందుబాటులో ఉన్నాయి. మరోపక్క చూసుకుంటే ఇదే ధరలు కర్నూలులో అయితే రైతులకైతే తీవ్ర నష్టాన్ని అయితే మిగులుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే విజయనగరం మార్కెట్లో ధరలు ఎలాగ ఉన్నాయి, అటు కర్నూలులో ఏ విధంగా ధరలు ఉన్నాయి, ఇక్కడ పరిస్థితి చూసుకుంటే ఎట్లా ఉన్నాయి అని దానిపై అయితే మనం ఒకసారి పరిశీలిస్తే కనుక ప్రస్తుతం అయితే మనం కర్నూలు మార్కెట్లో మనం ముందుగా చెప్పుకున్నట్టుగైతే కిలో అక్కడైతే సుమారుగా ₹10 మాత్రమే అక్కడ ధర పలుకుతున్నట్లయితే మనకి వార్తల ద్వారా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చేటప్పటికి విజయనగరం జిల్లాకు వచ్చేటప్పటికి ఈ ధర అయితే కిలో ₹15 ధర అయితే పలుకుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇదే ధరలు గత ఏడాది చూసుకుంటే కనుక కిలో ₹50గా సరాసరిగా ₹50 ధరలు అయితే పలికాయి. ఈ నేపథ్యంలో ప్రజలైతే ఉల్లిపాయలను కొనుగోలు చాలా ఇబ్బందులు పడిన పరిస్థితులు నెలకొన్నాయి. కానీ ఈ ధరలు వచ్చేటప్పుడు ఈ ఏడాది వచ్చేటప్పటికైతే ఒక్కసారిగా పతనమయ్యే దాదాపుగా 6-7 కేజీలు అయితే ₹100కే వస్తున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఇక్కడ ప్రస్తుతం అయితే రైతు బజార్లో కిలో అయితే ₹15 అమ్ముతున్నారు. అలాగే ₹100కి యావరేజ్గా 7 కేజీలు అయితే విక్రయిస్తున్న పరిస్థితి అయితే తలెత్తింది. ఇక్కడ రైతు బజార్ ఎస్టేట్ అధికారి ఉన్నారు, ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఉల్లి ధరలు ఇక్కడ ఎట్లా ఉన్నాయి? ఒక పక్క చూసుకుంటే కర్నూలులో ధర చూసుకుంటే ఇక్కడికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ వ్యత్యాసం ఏ విధంగా వచ్చిందని మీరు చెప్తారు? మనకి ప్రభుత్వం అనేది ఈ ఉల్లిపాయలు అనేది పర్చేజ్ చేయడం జరుగుతుంది సార్. రైతులు ధరలు పతనమైపోవడంతో రైతులకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మద్దతు ధరకి రైతుల వద్ద నుండి కొనుగోలు చేసి ట్రాన్స్పోర్ట్ రవాణా ఖర్చులు అన్ని అన్నిటితో కలుపుకొని మనం రైతు బజార్లో ₹15 అనేది మనం విక్రయించడం జరుగుతుంది సార్. కిలో ₹15 దొరుకుతున్న నేపథ్యంలో ఒక పక్క ప్రజలు ఆనందిస్తున్నాయి, మరో పక్క అటు కర్నూలు రైతులు మాత్రం తీవ్ర కన్నీటిని అయితే మిగులుస్తున్నాయని చెప్పొచ్చు. కెమెరామెన్ శ్రీనివాసరావు, నాయుడు, 10 టీవీ, విజయనగరం జిల్లా నుంచి.